హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ 7 అడుగుల బంధం 69వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. వాడేమన్నా మా అమ్మకు పుట్టినవాడా ఏమిటి? వాడిని నేనెందుకు వెనకేసుకొస్తాను? కాకుంటే ఆడతి పబ్లిక్గా అలా కోర్టు దాకా వెళ్తాను అంటే ఆమె పరువు ప్రతిష్ట చూసుకోవాలి. రేపు జీవితంలో ఆమెకు ఒక తోడు దొరకాలంటే ఎలా అంటూ కోపంగా చూశాడు మోహన్. అదంతా నాకు అనవసరం. నా చెల్లెలు కోర్టులో కేసు పెడుతుంది, దానికి తగ్గ సాక్ష్యాలన్నీ సేకరించిందంటూ కోపంగా చెప్పింది సాధన. ఆడవాళ్ళ హద్దుల్లో ఉండడం చాలా మంచిదంటారు పెద్దలు. హద్దు దాటి బయటకు వెళ్తానంటే అది మీ ఇష్టం. తర్వాత పరువు పోయిందంటూ బాధపడితే నేను చేసేదేమీ లేదు అన్నాడు మోహన్. ఒకవేళ కేసు గెలిచి రవివర్మకు భార్య కాగలిగితే మంచిదే కదా అన్నది సాధన. ఆ నల్ల రాక్షసి పడుకున్న పక్క మీద నేను ఎలా పడుకుంటాను? నాకేమీ అక్కర్లేదు. రవివర్మతో పెళ్ళి కాదు నేను కోరుకునేది. నా బిడ్డకు రావాల్సిన ఆస్తి, నాకు చేసిన మోసానికి తగిన భరణం అంటూ కోపంగా మాట్లాడి పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది చరిష్మా. పాప సాధన దగ్గరే ఉండిపోయింది. కనీసం పాపను పట్టించుకొని పెంచలేదు చరిష్మా. పాప పనులతోనే చూసుకుంటుంది సాధన. తల్లి లేకపోయినా ఉండగలదు కానీ పెద్దమ్మ లేకపోతే ఉండలేదు పాప. సాధన పాప లక్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా పాప వైపు చూసి నవ్వుతూ ఉంది. పెద్దమ్మ, నేను నీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మమ్మీ ఏదేదో చెబుతుంది నాకు అంటూ వచ్చిరాని మాటలతో బెంగగా చెబుతుంది లక్కీ. లక్కీ, నువ్వు నా బిడ్డవి అమ్మ, నిన్నెక్కడికి పంపించను, ఎవరి దగ్గరికి పంపించను, సరేనా అంటూ పాపను ముద్దు పెట్టుకుంది సాధన. మీ అమ్మని కూడా ఒక బిడ్డలాగా పెంచాను చిన్న చేతులతో. ఆ రోజుల్లో ఇప్పుడు నిన్ను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది అయోమయంలో. ఒక్కసారి జరిగిపోయిన గతం కళ్ళ ముందుకు వచ్చింది. సింధు మోడల్గా చరిష్మాగా మారిన తర్వాత కొన్ని విషయాలకు అదుపులో ఉండాలి అంటూ మందలించేది సాధన. అప్పుడప్పుడు డ్రింక్ చేసేది చరిష్మా. ఒక్కోసారి ఇంటికి వచ్చేది కాదు. నిజానికి రవివర్మ అసలైన దోషి అవునో కాదో తనకు తెలియదు. కానీ చెల్లెలంటే తనకు ప్రాణం. దాని జీవితమే ఎంతో బాగుండాలి అనుకుని తన దగ్గరే ఉంచుకొని కాలేజీలో చేర్పించాలి అనుకుంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనే చదువు ఆపేసి మోడలింగ్పై దృష్టి పెట్టింది. ఆ తర్వాత బెంగళూరులోని వ్యాపారంలో ఉంటున్న రవివర్మ అంటే ఇష్టంగా ఉన్నట్లు అనిపించేది. రవివర్మ మరిదిగా రావడంతో తను చాలా గౌరవించేది రవిని. అత్తగారులు వేరైనా కూడా గౌరవం అలాగే ఉండేది సాధనకు. కానీ రవివర్మ ఏనాడు కూడా వారి ఇంట్లో ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన వేరేగా ఉండేవారు, ముభావంగా ఉన్నట్లు కనిపించేవాడు. ఇక మోహన్ వర్మ రవివర్మ ఇద్దరూ చక్కగా మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదు సాధన. దానికి కారణం ఆస్తి గొడవ కావచ్చు. అనురాధ తన ఆడబడుచు అన్నయ్య రాధాకృష్ణ గారు కూడా చాలా గౌరవంగా ఉండేవారు. కానీ రవివర్మ తన తమ్ముడిగా మనస్ఫూర్తిగా అంగీకరించేవాళ్ళు కాదు అనురాధ, మోహన్ వర్మ. ఆ విషయానికి రాధాకృష్ణ అన్నయ్య తన భర్తను ఆడబడుచును మందలించేవారు. ఆ తర్వాత అనురాధ రవివర్మను బాగానే చూసేది. అవన్నీ తీసి పక్కన పెడితే రవివర్మ ఫ్రెండ్ అతని బిజినెస్లన్నీ చూసుకునేవాడు. అతనితో చరిష్మా అంత చనువుగా ఉంటే మందలించేది సాధన. ఎంత మందులు ఇచ్చినా, ఎంత అదుపులో పెట్టాలి అన్నా ఎవరికి వారికి తమ జీవితాన్ని మంచిగా మలుచుకోవాలన్న ఆలోచన ఉండాలి. ఆనందంగా రోజులు జరుగుతున్న సమయంలో చరిష్మా గర్భవతి అని తెలిసింది. ఎవరు అని ప్రశ్నిస్తే ముందు చెప్పలేదు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయమని కోరింది. 4th మంత్ దాటిపోయింది, అబార్షన్ స్టేజ్లో లేదు. హాస్పిటల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇటువంటి పనులు మేము చెయ్యము, ఒకవేళ బయటకు వచ్చినా అది పెద్ద కేసు అవుతుంది అని డాక్టర్లు చెప్పడంతో తప్పక భరించింది చరిష్మా. లోపలే ఉంటూ ఉండేది, మూడీగా ఉండేది కొన్ని రోజులు. ఎవరు అని ఎంత బతిమాలినా చెప్పేది కాదు. ఆ తర్వాత రోజు సాధన, నిజం చెప్పవే, ఎవరు నా దగ్గరకు వచ్చావు? ఆస్తులు ఉన్నాయి కానీ పెద్దవాళ్ళ అండదండ మనకు లేదు. మనం ఒకరికొకరం అండగా ఉండాలి. చెప్పమ్మా, ఎవరు నిన్ను మోసం చేసింది అంటూ ఏడుస్తూ అడిగిన అక్కకు రవివర్మ పేరు చెప్పింది. రవివర్మనా? నమ్మలేని విషయం అని మనసులో అనుకున్నా. అయితే అత్తయ్య గారు వాళ్ళని కలిసి అడుగుదాం, పెళ్లి జరిపిస్తే సమస్య తీరిపోతుంది అన్నది సాధన. అతను నన్ను ప్రేమించడం లేదు అంటున్నాడక్క అన్నది చరిష్మా. మరి ఇలా ఎలా అంటూ బాధగా తలకొట్టుకుంది సాధన. ప్రేమ ఎందుకు అక్క, ఆడమగ కలవడానికి అంటున్న చరిష్మా వైపు హద్దు మీరిపోయింది. ఆడవాళ్ళు హద్దుపాజ్ఞల్లో ఉండాలి అంటారు. అందుకే మోడలింగ్ అనే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొన్ని పరిచయాలు ఏర్పడుతూ ఇటువంటివి అర్థం లేని మాటలు కూడా మాట్లాడేస్తారు చాలా తేలిగ్గా. కానీ చరిష్మా మోడలింగ్లోకి వెళ్లకుండా చేయలేకపోయింది.
తను అంత భయం చెప్పలేకపోయింది. చివరకు చరిష్మా జీవితం ఇలా అయిపోయింది. అంతా తన మూలంగానే ఏమో అన్న బాధతో ఇబ్బంది పడింది. పల్లెటూరులో ఉన్న చెల్లిని అలాగే ఉంచేయాల్సింది. తనతో పాటు తీసుకొచ్చి తప్పు పని చేసిందేమో. ఆమె జీవితం నాశనం అయిపోయింది అనిపించింది. లంకంతిల్లు, నౌకర్లు, చాకర్లు, దూరపు బంధువులైనా చరణ్ తాతగారు ఒకరున్నారంతే. ఆయన చాలా పద్ధతిగా చూసేవారు చరిష్మాను. నిజం చెప్పాలంటే తనకు అలాగే భయభక్తులు చెబుతూ పెంచారు. ఏమిటో చెల్లెల్ని సంతోషంగా చూసుకోవాలని తన వెంట పెట్టుకొని తెచ్చుకుంది. ఈనాడికి గతి పట్టింది. ఏది ఏమైనా కూడా రవివర్మ పెళ్లి చేసుకోకపోతే తను కూడా ఊరుకోదని అనుకుంది. అప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ ముఖం కూడా చూడలేదు చరిష్మా. ఆ బిడ్డకు పాలు కూడా ఇవ్వలేదు. ఇవ్వను, నా అందం తగ్గిపోతుందని మొహమాటం లేకుండా చెప్పేసింది చరిష్మా. అక్కడితో ఆవు పాలు తెప్పించి పట్టించి జాగ్రత్తగా చూసేది లక్కీని సాధన. తన పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయేవారు. అక్కడితో సమయం అంతా పాపతోనే గడిచేది సాధన. ఎవరి ప్రొఫెషన్లో వారు ఉండేవారు. కానీ రవివర్మతో అప్పుడే వెళ్ళి పెద్దవాళ్ళను అడిగి పెళ్ళి జరిపిస్తామని అంటే ఒప్పుకోలేదు చరిష్మా. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది? కోర్టుకు వేస్తే పరువు పోతుందని మోహన్ వర్మ చెబుతున్నారు. పాపను కంటికి రెప్పలా కాపాడింది సాధన. అప్పుడప్పుడు చరిష్మాను అమ్మ అని పిలిచిన పాపను నన్ను పిలవద్దు అమ్మ అని చరిష్మా అన్నప్పుడు అమ్మ అని సాధన అని పిలిచేది లక్కీ. చెప్పాలంటే ఎంతో అందంగా చాలా ముద్దుగా ఉండేది లక్కీ. ఎక్కడికి పోతుందో ఈ జీవితం, ఏం జరుగుతుందో. తన చెల్లెల జీవితం బాగుపడితే అంతే చాలు. పాపను తనే పెంచుతుంది. దానికి ఏ ఇబ్బంది లేకుండా చరిష్మాకు పెళ్ళి జరిగిపోతే అంతే చాలు. ఆ మాట వినకుండా కోర్టు, కేసు, ఆస్తి అంటుంది. ఏమిటో అసలు ఏమీ అర్థం కావడం లేదు. చరణ్ మంచివాడు, చరిష్మాకు తగ్గ సంబంధం. అసలు రవివర్మతో ఆస్తి గోల ఎందుకు? ఇష్టం లేనప్పుడు వదిలేయాలి. పాపకు తల్లి నేను అవుతాను. నీ జీవితం బాగుపడాలి. నువ్వు హాయిగా చరణ్ని పెళ్లి చేసుకో, అతనితో అమెరికా వెళ్ళిపో, హ్యాపీ లైఫ్ అని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు చరిష్మా. చరణ్ గురించి చిన్నతనం నుండి తెలుసు, మంచి అబ్బాయి, పైగా చరిష్మా అంటే ఇష్టం అతనికి. చరిష్మా తన జీవితాన్ని తానే చెడగొట్టుకుందని బాధగా పాపం తన ఒడిలో వేసుకుంటూ నిద్రపుచ్చుతో ఆలోచిస్తూ ఉంది సాధన. ఎంతోమంది బంధువులున్న, పెద్దవాళ్ళు లేని తమను, ఆస్తి ఉన్న తమను ఎవరు చూసేవాళ్ళు కాదు. కానీ చరణ్ వాళ్ళ అమ్మ నాన్నగారు చాలా బాగా చూసేవారు, పట్టించుకునేవారు. ఆడపిల్లలుగా తల్లి అవసరం ఉన్న విషయాలలో చరణ్ వాళ్ళమ్మ సహాయంగా ఉండేది. ఆ ఆంటీ గారి నాన్నగారు సోమనారాయణ గారిని తమకు గార్డియన్గా వ్యవహరించాలని తన తండ్రి వీలునామాలో రాశారు. అందుకే వారి కుటుంబంతో తమకు అనుబంధం మొదటి నుండి ఉంది. చరణ్ కళ్ళల్లో చరిష్మాపై ఇష్టాన్ని ఎప్పుడూ గ్రహించింది సాధన. అనవసరంగా ఈ సిటీకి తీసుకువచ్చి దాని జీవితాన్ని నాశనం చేశాను అన్న బాధ సాధన మనసుకు కాల్చివేస్తుంది. లేకుంటే చరణ్ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడేవారు, బంగారంలా పెళ్లి జరిపించేవారు. ఈ సిటీ కల్చర్కి అలవాటు పడిపోయింది సింధు. అందుకే మోడల్ చరిష్మాగా మారిపోయింది. తన తల్లి ఎంతో సాంప్రదాయంగా ఉండేదంట. చెల్లిని ప్రసవించిన 2వ సంవత్సరంలోనే ఆమె చనిపోయింది. 6 ఏళ్ళ బిడ్డగా తాను పసిబిడ్డ అయిన చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకునేది. కానీ నేడు చెల్లి జీవితంలో జరిగిన అన్యాయానికి కారణం నేనవుతానా అంటూ ఆమె వేదన. రవివర్మకు పెళ్ళైపోయింది. అతని మీద ఆశలు వదులుకుని ఆ ఆస్తితో మనకెందుకు సంబంధం, మనకేం తక్కువ అని అంటూ ఎన్నోసార్లు చెప్పినా వినిపించుకోలేదు. అంత మొండిపట్టు ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదు. మోహన్ వర్మ చెప్పేది నిజం. పరువు పోవడం తప్పితే ఏమీ మిగలదు. ఎందుకంటే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఉంది అక్కడ. ఆ బిడ్డ నాది కాదు, ఎవరిదో అని చక్కగా చెప్పేయచ్చు ఎవరైనా. అంత హోదా ఉంది. అత్తయ్య గారు తెలివి ముందు ఎవ్వరూ పనికిరారు. ఆ మాట చెప్పినా వినిపించుకోదు. మూర్ఖంగా ఆలోచిస్తుంది చరిష్మా. భగవంతుడా, నా చెల్లిని ఒక బిడ్డలాగా అనుకున్నాను, దాని జీవితాన్ని బాగు చేయి తండ్రి అంటూ మరొకసారి భగవంతుని ప్రార్థించుకుంది కన్నీళ్లతో సాధన. రూములోకి వెళ్ళిన చరిష్మా తల పట్టుకొని కూర్చుని ఏడుస్తూ ఉంది. ఇందుకు అక్క చెప్పిన మాటలు వినకుండా నా జీవితం నాశనం చేసుకున్నాను, ఏమి చేయలేని పరిస్థితిలో పడ్డాను, తప్పదు. రవివర్మను కోర్టుకు ఈడ్చడం తప్పదు అని నిర్ణయించుకుంది చరిష్మా. కృష్ణవర్మ కారు వేగంగా వచ్చి శశిభూషణ్ ఇంటి ముందు ఆగింది. బయట ఉన్న పని వాళ్ళు శశిభూషణ్కి ఆ వార్త తెలియజేశారు. గూడెం వాళ్ళకు వైద్యం చేసే డాక్టర్ గారు వచ్చారంటూ. అతనికి ఏం పని, ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇంటికి? తన కొడుక్కి బాగాలేదన్న విషయం అతని దాకా తెలిసిందా?
లేనిపోని బాధలు తెచ్చుకున్నాడు కోరి వెధవ అంటూ కొడుకుని తిట్టుకుంటూ ఉన్నాడు. మనసులో ఆలోచనలను లోపలికి పంపి పైకి మాత్రం గంభీరంగా నటిస్తూ, ఏమిటి గూడెం డాక్టర్ గారు ఊర్లో పడ్డారు అంటూ వెటకారంగా మాట్లాడాడు శశిభూషణ్. చింత చచ్చినా పులుపు మాత్రం చావదు నీకు అని మనసులో అనుకుని కృష్ణవర్మ హ్యాపీగా నవ్వుతూ, మీ చుట్టుపక్కల చెట్లు బతుకుతున్నాయో లేక మీరు వదిలే విషవాయువుల వల్ల చస్తున్నాయో చూద్దామని వచ్చాను అన్నాడు అంతే చక్కగా నవ్వుతూ. అసలు ఆ మాటకు అర్థం తెలియలేదు శశిభూషణ్కి. ఇంతలో వాసవి వచ్చి అన్నయ్య రండి అంటూ గౌరవంగా ఆహ్వానించింది. మనుషులు ఉన్నారు మొత్తానికి మీ ఇంట్లో కూడా అని శశిభూషణ్కి మాత్రమే వినపడేలాగా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు కృష్ణవర్మ. అలనాడు దుశ్శాసనుడి చెంతకు శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు పంచభూతాలలో కూడా మార్పులు కలిగాయని భారతంలో ఒక మాట. అలాగే వాతావరణం వెంటనే మారిపోయింది. విపరీతంగా గాలి సుడులు తిరుగుతూ వచ్చేసరికి ఎవ్వరికీ అర్థం కాలేదు. అక్కడ అందంగా అమర్చుకున్న పూల కుండీలో నెమలికలు గాలికి ఎగిరిపోయాయి. కృష్ణవర్మ మీద నెమలికల వానల ఎగిసాయి. ఒక నెమలిక కృష్ణవర్మ తల మీద అలా నిలబడిపోయింది. కృష్ణ, శ్రీకృష్ణ, మా ఇంటికి అవతారంలో వచ్చావా స్వామి? ఉదయాన్నే నిన్ను పూజించినందుకు ఇప్పుడు మా ముందు మా ఇంట ప్రత్యక్షమయ్యావా ఈ రూపంలో? నా భర్త పరిస్థితికి భయపడిపోయి నిన్నే ప్రార్థించాను నా తండ్రి అంటూ వాసవి కృష్ణవర్మ ముందు నిలబడి నమస్కరిస్తూ ఉంటే ఒళ్ళు మండిపోయింది శశిభూషణ్కి. శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమైనట్లు వాసవి చేసే అతివేషాలు చేసి శశిభూషణ్ పాములాగా బుసగొట్టాడు లోపల. చిన్ని కృష్ణ అవతారంలో 5 తలల పాము పడగ మీద నాట్యమాడిన శ్రీకృష్ణుడిలాగా ఆనందంగా కావాలని వాసవి పొగుడుతుంటే పరవశంతో నవ్వుతున్నాడు కృష్ణవర్మ. చేసింది చాలు, లోపలికి వెళ్ళి అతిథులకు ఏమైనా తీసుకురా అంటూ గట్టిగా మాట్లాడాడు శశిభూషణ్. అయ్యో మావయ్య గారు, మీ అబ్బాయి గారి పరిస్థితి ఏమీ బాగోలేదు. అంతటి ఆ శ్రీకృష్ణుడే డాక్టర్ రూపంలో మన ఇంటికి వచ్చారు. అది మీరు గమనించకపోయినా నేను గమనిస్తున్నాను. నా భర్తకు న్యాయం చేయండి, ఆయన పాపాలను ప్రక్షాళన చేయండి. డాక్టర్ గారి రూపంలో వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ములు మీరు. మూర్ఖులకు అదేమీ తెలియకపోయినా మమ్మల్ని క్షమించండి అంటూ నమస్కరించి వేడుకుంది వాసవి. గూడెం వారి చుట్టాల వాళ్ళ ద్వారా వాసవికి పైసా కూడా తీసుకోకుండా దేవుడిలా సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడిలా గూడెం ప్రజల ప్రాణాలు కాపాడుతున్న భగవంతుడని అందరూ చెప్పుకుంటుంటే నిజంగా భగవంతుడిలాగానే మనసులో భావించింది వాసవి. సరే, ముందు అతిథులకు ఏమైనా ఇవ్వడం మర్యాద కదా, లోనికి వెళ్ళు అన్నారు శశిభూషణ్ చేసేదేమీ లేక. చెప్పు కృష్ణవర్మ, నా ఇంటికి వచ్చిన కారణం అన్నాడు మనసులో అక్కాసం దాచుకుంటూ. 10 మంది మంచి కోసం మీ ఇంటికి రావడం జరిగింది. ఈరోజు నేను ఒక రకంగా నీ మంచి కోసం కూడా వచ్చాను. మీరు మీ సొంత లాభాల కోసం కట్టిన ఫ్యాక్టరీ డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా గూడెంకి సంబంధించిన నీటి సదుపాయాలు చెరువులో కలిసిపోయాయి. కలుషితం అయిపోతున్నాయి మంచినీరు. ఆ నీరు నేను టెస్టింగ్కి పంపించాను. దానివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని తెలిసింది. మీరు తలుచుకుంటే ఆ ఫ్యాక్టరీలను వేరొక చోట సెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర అంత ధనము ఉంది, సహాయం చేయడానికి మంది మార్బలం ఉంది అన్నాడు కృష్ణ నవ్వుతూ. ఆ విషయంతో నాకేం సంబంధం? ఎవరో పోతున్నారని నేను నా ఫ్యాక్టరీలు అక్కడ తీసి ఎక్కడ పెట్టను? అది కోట్ల సంపాదనకు సంబంధించిన విషయం. అంత తేలిగ్గా బుడతడివి నువ్వు చెప్పినట్లు జరిగిపోతుందా అన్నాడు శశిభూషణ్ ఒక రకంగా వెటకారంగా. నీ కొడుకు బుద్ధి మోకాల కిందకు జారింది అనుకున్నాను, కానీ నీ బుద్ధి కూడా భ్రష్టు పట్టిపోయింది. ఈ మధ్యకాలంలో కాస్త భక్తి మార్గంలోకి దిగి మానవతా విలువలతో బతుకుతున్నావని విన్నాను. అందుకే నీకు చెబుదామా విషయాన్ని వచ్చాను అన్నాడు కృష్ణవర్మ గంభీరంగా. చెప్పడానికి చాలా సులభంగా ఉంటుంది. గూడెం ప్రజలకు దగ్గరలో ఉండి డాక్టర్గా మారిపోయి సేవలు చేసినంత సులభం కాదు నువ్వు చెప్పిన పని. ఎంతో విలువైన ఫ్యాక్టరీలు, ఇతర దేశాలతో వ్యాపారం, కోట్లలో లాభాలను ఎట్లా పోగొట్టుకుంటారు వాటా ఉన్న వాళ్ళందరూ అన్నాడు శశిభూషణ్ కోపంగా. కోట్ల సంపాదన ఉందిరా, కానీ నీ కొడుకు ఆరోగ్యం ఎలా ఉందో గ్రహిస్తున్నావా? ఎవరు తింటారు ఈ కోట్లు పోగేసి నువ్వు చస్తే? జనాల్ని చంపుకు తినే రాక్షసుడు లాంటి వాడు చచ్చాడు అనుకుంటారు సంతోషంగా ప్రజలు. ఏనాడన్నా పేద ప్రజలకు ఏదైనా ఉపయోగకరమైన ఒక విషయం చేసావా? నీ గురించి ఏం చెప్పుకుంటారు?
వంశోధారకుడు కావాలి అని ఏడుస్తున్నావు. కానీ ఏం జరుగుతుంది? నీ కొడుకు కాలు చేతులు కదలలేని పరిస్థితుల్లో మంచం మీద పడి ఉన్నాడు. నీ వల్ల, నీ ఫ్యాక్టరీ వల్ల గూడెంలో ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. బతుకున్న శవంలా మారిపోతున్నారు. ఆ పాపం అంతా ఎక్కడికి పోతుందిరా? మర్యాదగా చెప్తున్నాను. నీ మనసు మార్చుకో శశిభూషణ్ అన్నాడు కోపంగా కృష్ణవర్మ. పిల్లకాకి, నువ్వు నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాను. నేను నిన్ను తప్ప. అయినా బుద్ధి లేదా? ఈనాడు నా ఇంటికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నా నలుగురు మనుషులు వస్తే నీ ప్రాణం ఏమైపోతుందో ఊహించావా అంటూ శశిభూషణ్ రంకెలు వేశాడు. కృష్ణ ఏమీ చేయలేకుండా ముఖం మీద నవ్వు చెక్క చెదరకుండా మాట్లాడుతున్నాడు. ఏమీ లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు. పొట్లగిత్త కొమ్ములు ఏనాడో విరిగిపోయాయి. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు గ్రహించలేని మరొక విషయం ఏమిటో తెలుసా? ఆ గూడెం ప్రజలు తాగే నీళ్లు నీ కొడుకు 2-3 సార్లు తాగడంతో అలవాటు లేని నీ కొడుకు వ్యాధిగ్రస్తుడయ్యాడు. దాంతో కదలకుండా మంచానికి అతుక్కుని పట్టించుకోకపోతే, సరైన వైద్యం అందకపోతే రేపు చస్తాడు. నువ్వు పోగేసిన ఈ కోట్లు ఏం చేసుకుంటావు? బిడ్డ కన్నా నీకు వంశం కన్నా డబ్బే ముఖ్యమా అన్నాడు కోపంగా కృష్ణవర్మ. మాటలకు శశిభూషణ్ మనసులోని భయాలకు మరింత కదలిక వచ్చింది. కానీ ఫ్యాక్టరీలు ఒక్కసారిగా అక్కడి నుండి తీయాలంటే వాటాదారులు అందరూ ఎలా ఒప్పుకుంటారు? నా నష్టం ఎవరు భరిస్తారన్నాడు శశిభూషణ్. ఎన్ని చెప్పినా నీకు డబ్బు కన్నా ఏది ముఖ్యం కాదన్నట్టు మాట్లాడుతున్నావు. ఎన్నో తరాలకు కూడబెట్టి ఏం చేస్తారు? నువ్వు చేస్తావు. ఏమన్నా తీసుకుపోతావా? మంచి ఏమైనా చేసావా? ఎవరినైనా నీ మంచితనాన్ని చెప్పుకోవడానికి లేదు. ఇక నీ ఇష్టం, నేను వెళ్తున్నాను. నీకు ఒక అవకాశం ఇచ్చాను. నువ్వు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాలలో నీ మంచితనాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాను. నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు. నువ్వు నీ మార్గంలోనే వెళ్తామంటే అంటున్నావు, తప్పదు. నేను నా మార్గంలోకి వెళ్ళడం అంటూ నవ్వుతూ పైకి లేచాడు కృష్ణవర్మ. వాసువి వేడివేడి కాఫీ తీసుకువచ్చింది. వద్దమ్మా, మరోసారి తాగుతానంటూ కృష్ణ నవ్వుతూ బయటకు నడిచాడు. శశిభూషణ్ భార్య కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ చూస్తూ ఉన్నది కృష్ణవర్మ వైపు. శశిభూషణ్ ఒక రకంగా తల పట్టుకు కూర్చున్నాడు. మధుభూషణ్ మంచం మీద నీరసంగా మూలుగుతూ ఉన్నాడు. వాసవి సేవలు చేస్తుంది తప్పితే వీడు చేసిన పాపాలకు అనుభవించాలి, చేసిన పాపం తెలుసుకోవాలి అని ఏమాత్రం సంకోచం లేకుండా అనుకుంటూనే ఉన్నది. కానీ తన భర్తగా సేవలు చేస్తుంది అంతే. అది కాలం నుండి కూడా రాక్షసులకు సేవలు చేసిన భర్తమాత చరిత్రకు వన్నె తెచ్చిన రత్నం లాంటిది వాసవి కూడా. కృష్ణవర్మ గూడెం ప్రజలతో మాట్లాడటానికి వెళ్ళాడు. ఫ్యాక్టరీల వల్ల మీకు జరుగుతున్న నష్టాన్ని నేను కనిపెట్టాను. ఫ్యాక్టరీ వల్ల వచ్చే వ్యర్థ పదార్థాలన్నీ మంచినీటి చెరువులో కలవడం వల్ల మీరంతా ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని వివరంగా చెప్పాడు. దీనికి తగిన వ్యాక్సిన్స్ కూడా నేను కొద్ది రోజుల్లోనే మీ అందరికీ ఇవ్వగలనని కూడా చెప్పాడు. శక్తి కలిగిన కూలీలు కావాలి, ఫ్యాక్టరీ తొలగించడం వీలు కాదని శశిభూషణ్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా అంటూ రేపటి నుండి పని మొదలు పెడదామంటూ ముందే ఇంజనీర్ రామ్మూర్తికి అప్పగించారు. ఆయన మొత్తం ప్లాన్ వేసి ముందే చూపించడం, కృష్ణవర్మ ఒప్పుకోవడం కూడా జరిగిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్నాపల్లి గణపతిరావు గారు కూడా చదవండి. ఫ్రెండ్స్, మీరు స్టోరీస్ వింటున్నారని అర్థమవుతుంది. మీకు కనుక స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. అది నాకు చదివే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఉంటాను.